వరుస పరాభవాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన గులాబీ బాస్ తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారట. ఈ నెలలో తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ సమావేశానికి ఉద్యమ నాయకులను సైతం ఆహ్వానించి తిరిగి కారు స్పీడ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లలో ఏనాడు ఉద్యమకారులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఘోర ఓటమి మూటగట్టుకున్న తర్వాత ఉద్యమకారులతో కలిసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వారికి ఈసారి పార్టీ వేసే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ నెల 18న కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఇక నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారట. వరుసగా 42 రోజుల పాటు రోజుకో కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించే విధంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కమిటీలపైన ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్. అనుబంధ కమిటీలన్నీ యాక్టివ్గా పనిచేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ వెనుకబడడం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. అందుకే పాత కమిటీలను రద్దు చేసి అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట. ఇక నుంచి పూర్తిగా పార్టీ కమిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజాప్రతినిధులు పార్టీ కమిటీలతో కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచిస్తున్నారట. అందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎంతైతే బలంగా ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు అవలంబిస్తున్న తీరును పరిశీలించి ఇక్కడ కూడా అదే విధానం అమలు అయ్యేలా చర్యలు తీసుకోనున్నారట. అందుకుగాను ఇప్పటికే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి వచ్చారు. అక్కడ పలు పార్టీలు కార్యక్రమాల్ని పరిశీలించి కేసీఆర్ కు వివరించినట్టు సమాచారం. ఈ నెల 18న జరిగే సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, క్యాడర్ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యాచరణను ప్రకటిస్తారంటున్నారు. 42 రోజుల పాటు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో కేసీఆర్ స్వయంగా నేతలతో మాట్లాడతారని భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవడానికి కేసీఆర్తో సభలు, సమావేశాలు నిర్వహించాలా లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుగన్న గులాబీ బాస్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉనికి కోసం చేస్తున్న కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేక ఆల్రెడీ షెడ్డుకు పోయిన కారు ఇక అక్కడే సెటిల్ అవుతుందా అని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.